ఒక ఏరియాకి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండే దయానంద్, మన విలన్ ఎస్జే సూర్య గారు, ఆయనకి ఏ విధమైన ఫ్రస్ట్రేషన్ వచ్చినా వెళ్ళి ఒక ఊరు మీద తీర్చుకుంటూ ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అనేది సినిమాలోనే చూడండి. బట్ ఫర్ నౌ అతని ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి ఆ ఊరే ఎందుకు? అలాంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్న పోలీస్ స్టేషన్లోకే మన హీరోయిన్ లేడీ కానిస్టేబుల్గా జాయిన్ అవుతుంది. తనేదో సాధించాలని జాయిన్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తేనేమో ఇది పరిస్థితి. మరి మన హీరో సంగతి ఏంటి? హీరో ఏమో వాళ్ళ తల్లికి ఇచ్చిన మాట కోసం వారంలో 6 రోజులు ఎవ్వరి మీద ఏ రకంగా ఎందుకైనా సరే కోపం వచ్చినా అణుచుకుని 7వ రోజు మాత్రమే ఆ కోపాన్ని తీర్చుకుంటాడు. ఆ 7వ రోజే శనివారం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ ఆఫ్ సరిపోదా శనివారం. నాని, ఎస్జే సూర్య, ప్రియాంక మోహన్ నటించిన, వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వం చేసిన సినిమా సరిపోదా శనివారం. మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్. ముందు దీని గురించి మాట్లాడేసుకుందాం భయ్య. జేక్స్ బిజాయ్ యూజువలీ నానిగారి సినిమా ఏది చూసొచ్చినా మనకి బాగా గుర్తుండిపోయే మ్యూజిక్ కంటే ఆయన పాటలు, అంటే సినిమాలో ఉండే పాటలు కానీ అవి కానీ చాలా మెలోడియస్గా, చాలా గుర్తుండిపోయే విధంగా ఉంటాయి. కానీ ఈ సినిమా కాస్త డిఫరెంట్ భయ్య. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ హాంట్ యూ ఫర్ లాంగ్ ఇనఫ్. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాని గారికి మంచి మంచి ఎలివేషన్స్ పట్టాయి, థ్యాంక్స్ టు జేక్స్ బిజాయ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. అది బాగా ఎలివేట్ చేసింది ఆ ఎలివేషన్ సీన్స్ని. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ మ్యూజిక్ వల్ల బాగా ఎన్హాన్స్ అయింది. అండ్ డెఫినెట్లీ ఏ థియేటర్ వాచ్ ఫర్ దాట్ రీజన్. ఎస్జే సూర్య గారు గేవ్ హిస్ అటర్ బెస్ట్. అసలు అతనికి ఒక యునిక్ స్టైల్ ఉంటుంది అండ్ ఈ విలనిజంలో ఆ స్టైల్ బాగా సింక్ అయింది అండ్ బాగా వర్కౌట్ అయింది. ప్రియాంక మోహన్ తనకిచ్చిన క్యారెక్టర్లో తను బాగా చేసింది అండ్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఎవరి క్యారెక్టర్స్ని వాళ్ళు బాగా చేశారు. సాయి కుమార్ గారికి ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా ఉండే రోల్ ఉంది. బట్ యా, స్లైట్లీ డిఫరెంట్ సినారియో ఆర్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అయింది ఈ సినిమాలో. ఇప్పుడు నాని గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ ఊరు నాది, ఈ జనాలు నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది అని అనుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏంట్రా వీడు నాని గురించి మాట్లాడతానని దమ్ములో డైలాగ్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, సినిమా చూడని వాళ్ళకి చూసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఇది అర్థమవుతుంది మాస్టారు. నాని అసలు ఈ సినిమాకి ముందు ఏం చేశాడు? వరుసగా 2 సినిమాలు డెబ్యూ డైరెక్టర్స్తో 2 ఫిలింఫేర్ అవార్డుకి రీచ్ అయ్యే రేంజ్ సినిమాలు అండ్ 2టికి అవార్డులు వచ్చినాయి. అలాంటి బ్యాక్డ్రాప్తో హ్యాట్రిక్ కొట్టడానికి ట్రై చేస్తూ అంటే సుందరానికి, అంటే అది కమర్షియల్గా వర్కౌట్ అవ్వకపోయినా చాలామందికి ఇంక్లూడింగ్ మీ అదొక రకంగా ఫేవరెట్ సినిమానే. అలాంటి సినిమా తీసిన డైరెక్టర్తో యాక్షన్ జోనర్కి స్విచ్ అవుతూ తీసిన సినిమానే ఈ సరిపోదా శనివారం. మరి అది రిస్క్ కాదా అని చాలామంది నాని గారిని చాలా ఇంటర్వ్యూల్లో అడిగారు. కానీ హీ బిలీవ్డ్ ఇన్ ద స్టఫ్ అండ్ లిటరలీ దాట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అంటే పెద్ద భారీగా సెట్టింగ్ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటుంది అని చెప్పను నేను. బట్ ద స్టోరీ హ్యాస్ ద హార్ట్ అట్ ద రైట్ ప్లేస్. కరెక్ట్గా నడుస్తుంది, పేసింగ్లో ఇష్యూస్ ఉండవు, స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది. వాట్ ఎల్స్ డూ యూ వాంట్? నాని డెలివర్డ్ హిస్ బెస్ట్ యాజ్ ఆల్వేస్. సో బొమ్మ సూపరు. సినిమాకి టికెట్లు బుక్ చేసుకోండి, హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేసేయండి. ఈ రివ్యూ మీకు నచ్చిందా? మీరు సినిమా చూసేసారా? మీకు కూడా ఇదే అనిపించిందా సినిమా చూసాక? ఇంకేంటి మాస్టారు, మన టేస్ట్లు సింక్ అయినాయి. సో ముందు ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒరే వీడు కూడా మనలాగే చెప్తున్నాడు రా, మనకు నచ్చిన సినిమాలే వీడికి కూడా నచ్చుతున్నాయిరా అని. ఆన్ దాట్ నోట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్ కూడా షేర్ చేయండి ఇందాక చెప్పినట్టుగా. థ్యాంక్ యూ.